యోగాలో ద్విపాద బంధ సర్వాంగాసనం, పరిగాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని యోగా నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకుని సాధన చేస్తున్నట్లయితే ఇలాంటి విషమ జ్వరాలు రాకుండా ఉంటాయి, వచ్చినా సరే తగ్గిపోతాయి. ఈ ప్రక్రియలను యోగా బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ద్విపాద బంధ సర్వాంగాసనం, పరిగాసనం సాధన చేయటం ద్వారా విషమ జ్వరాలను నివారించవచ్చు. ద్విపాద బంధ సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా వెల్లకిల్లా పడుకుంటూ కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ రెండు చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తుతూ కాళ్ళు రెండింటినీ మడమల వద్ద బంధించి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ పరిగాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ ఎడమ కాలును ఎడమవైపుగా చాచి చేతులు రెండింటినీ పైకెత్తి జోడించి చేతుల్ని తలను వీలైనంతగా ఎడమ పక్క వంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క సాధన చెయ్యడానికి కుడి కాలును కుడిపక్కగా చాచి శరీరాన్ని చేతుల్ని పైకెత్తుతూ చేతుల్ని పైన జోడించి తలను చేతుల్ని వీలైనంతగా కుడిపక్క వంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రెండు పక్కలా 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా ద్విపాద బంధ సర్వాంగాసనం, పరిగాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై రోగ నిరోధక శక్తి పెరిగి విషమ జ్వరాలు లేదా వైరల్ ఫీవర్స్ నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత
ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. జీవన జ్యోతి